హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అండి. దానికి కావాల్సినవి రైస్ అండి, ఒక పెద్ద కప్ తీసుకున్నాను, ఒక పావు కేజీ పైన ఉంటుందండి. 3 ఎగ్స్, క్యారెట్, కొత్తిమీర, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్, బఠానీ, ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అండి. ఈ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది. చూసుకోండి, మీరు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ తినేలా అయితే యాడ్ చేసుకోండి. కొందరు వెజిటేబుల్స్ ఈ బఠానీ, బీన్స్ అయితే తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఒక మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందామండి. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ఫస్ట్ ఎగ్గుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి, చూడండి అయిపోయింది. కొంచెం ఎగ్ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కొంచెం నీసు వాసన వస్తుంది అనమాట. మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ. నీసు వాసన అంతా పోయి మొత్తం ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలండి. ఇదండి అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం సపరేట్గా. అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. నూనె కాగిపోయిందండి. ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా మనం కొంచెం కచ్చా పచ్చా తగులుతూ ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము. క్యారెట్, బఠానీ, బీన్స్ బాగా వేయించుకున్నాము. ఇదేంటంటే వెజిటేబుల్స్ ప్లెయిన్గా తినేవాళ్ళు మాత్రం ఈ వెజిటేబుల్స్ స్కిప్ చేసుకోండి. లేదు వెజిటేబుల్స్తో కూడా తింటాను అంటే కనుక యాడ్ చేసుకోండి, బాగుంటుందండి. వెజిటేబుల్స్తో ప్లెయిన్ కంటే కూడా వెజిటేబుల్స్తో చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్ కూడా వస్తుందండి. ఫ్రైడ్ రైస్కి ఇనుప మూకిట్లో కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి ఇనుప మూకిట్లో పెట్టడానికి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము. ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాతే వేయండి అల్లం వెల్లిపాయ పేస్ట్, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, ఎగ్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. రైస్లో తర్వాత ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. ముందు ఎగ్కి వెజిటేబుల్స్కి పట్టడానికి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాము. ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నామండి. ఒక హాఫ్ స్పూన్ కారము, ఇప్పుడు రైస్ వేసేసుకున్నామండి. గరం మసాలా వేద్దామండి. హోమ్ మేడ్ అండి, ఇది ఇంట్లో చేసింది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం.
అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ మొత్తం అటు ఇటు కలపాలండి, మొత్తం కలిసేలాగా కింద నుంచి పైకి. ఉప్పు అన్ని మసాలాలు అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా పట్టాలండి. ఒక 5 మినిట్స్ మనం కలుపుకుంటే అయిపోద్దండి. ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మనం ఇనుప మూకుడు పెట్టుకొని చేసుకున్నాం కదండి, అచ్చం మనకి రోడ్డు మీద తిన్న ఫీలింగే వస్తుందండి. ఎక్కువ ఇష్టపడతారు కదా బండి మీద తినడానికి ఫ్రైడ్ రైస్లో నూడిల్స్ అవి, ఆ టేస్టే వస్తుంది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇంకంతేనండి, ఆపేసుకోవచ్చు. అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా ఎమ్మీగా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.